నేడు ఈ దామాజీ స్థానంలో నేడు बद्धोइते मावा समझना कार्यक्रम फुलादी बाबन मरे जो 15-20 साल कना लस्केडल माकोन इस जागतगा जो वतलितेगे माडिस कीतेगे तेरवी कार्यक्रम कीतेगे तुम किनवल तशी कोण तुम पीटी कीवल म्हणता त्या तुम कोण साठी मावन कुंकन असतेगे माकुन बदल कीनते रितेगे अगे चिपकी कीनते ओ लावी ये लाव ओ लावी तेगे अगर बता पहले तेगे इली पूजा दोसी कोटुस बली पहले अदेन साठी वाडकारी मायनेलु नग परेशान केंती इब बलविचार बाहन की काट बाहन की ले जी कुल माउ पेदल बदल की तेरगी सुरोजी महाराजना संस्थतगा अगा पेदल पेदल पीले माते थोड़ा वाडकारी मते मावं कार्य बगायना इतेगे महाराजना पुण्यतिथि सिरपुरा सुरोजी महाराजाला संस्था महागावाचा गांधा प्रति बाबंता रातोर आजके माऊर्वेलटी राते ఈ మరణ పరమాత్మలు నిర్గుణము నిరాకారం అనేటటువంటి వాక్యాలు తెలుస్తాయి కానీ ఆ నిర్గుణమేమిటి ఆ సగుణమేమిటి నిరాకారమేమిటి అవినాశి అనేటటువంటి ఈ వాక్యాలకు సరి అయిన సమాధానము మాత్రం దొరకదు అది దేని ద్వారా దొరుకుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటా చెప్తారు అన్ని నిమిషాలలో దొరకదు బాబా గారు ఇక్కడ దామజీ క్షేత్రము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అంటే సరాసరి ఒక 10 సంవత్సరాల 12 సంవత్సరాల 20 సంవత్సరాల అంతకంటే ఇంకా ఎక్కువ సంవత్సరాల అనేది ఇన్ఫర్మేషన్ కేవలం మనకు బాబా గారు కాముకతః చెప్పినందులకే మనకు తెలుసు కానీ ఆయన గారు ఎన్ని సంవత్సరాలు తన చిత్తం కోసం పోరాడారో దానిని సాధించుకున్నారో మన ఇంతమందికి బోధించారో అది వారికి గొప్పగా తెలుసు అదే లాకినే సమయం సిలువకనే మరట రోను వట్టి మరటు సంసార జీవితం నగనే మున్గుసికును నాకాండి నంతోటి గురువల్ నీకాండి నింతోటి గురువల్ और डगुराते ओनंग लाता तिनवल ओनगन परेशान आयवल भगवंत हीन कीती हान कीती जे परेशान दगरवो डगटल के चोकोट ध्यान के जवानी तल ध्यान के तुडुक कांडी तुंडी चोकोट ध्यान के అందరూ కూడా చిన్న వయసు నుంచి గొప్పగా మనం ధ్యానం చేయటం నడుమును వస్తుంది లేకుంటే ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది ఆ ఇబ్బందులు కారణాలు చెప్పకూడదు దానికి అవసరం లేదు మనం పుట్టినందుకే గొప్ప కారణం మన తల్లిదండ్రులు మనల్ని జన్మనిచ్చినందుకే గొప్ప కారణం ఇంకో కారణం లేదు అది చేయాలి మరణాంతరం వరకు మరణాంతరం తర్వాత నేను మోక్షమో లేకపోతే ఏదో ముక్తినో ఇంకొక ధనమో పదవినో ఏదో ఒకటి సాధించాలనే తపన అంటూ ఉండకుండా కేవలం నన్ను నేను సాధించాలనే తపన ఉందన్న నాకు నన్నై దర్శనం కీకన్వల్ పాజిలకేస్తే తమ సత్వ గుణాలను దాటి తాను ఒక సంత మహాత్ముడిగా యోగీశ్వరుడిగా ఇక్కడ మన అందరికీ దివ్య పుణ్యక్షేత్రంగా మార్చేసినాడంటే ఇది మన అందరి తెలంగాణ ఆంధ్ర మన రాష్ట్రానికి ఒక మణిమాణిక్యం బాబా గారు ఎందుకంటే షిరిడీలో సాయిబాబా గారు సమాధయ్యారు మహారాష్ట్ర వాళ్ళకు షిరిడీ సాయిబాబా గజానన్ బాబా అక్కడ ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం వెనుక ఒక మహనీయుడు ఉంటాడు అక్కడ ఏదో తపస్సు చేశారు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు పుణ్యక్షేత్రాల యొక్క మహిమ అక్కడ ఉంది కాబట్టి అనేక జనులు లాఖో జనులు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఆ భగవంతుడి కృప వల్ల బాబా గారు మహారాష్ట్రలో జన్మించి తెలంగాణకు వచ్చి పాట్నాపురంలో స్థిరపడి తను వ్యవసాయం చేసి తన 30వ సంవత్సరంలోనే ఆత్మ సాక్షాత్కారం చేసుకొని రాజయోగం లభించి తర్వాత మలంగి క్షేత్రానికి వచ్చి ఇక్కడ సంవత్సరాలు ఆ తపస్సులో అంటే తీవ్ర వైరాగ్యంతో ఇక్కడికి వచ్చి మలంగి నదిలో శక్తిపాతం చేసి అనేక జనులకు వల్ల రోగాల నుండి బాధల నుండి ఆ దైవ దర్శనాలను ఇస్తూ ఆ మనశ్శాంతిగా మనసును సమాధానస్తున్నారు ఎన్నో టెన్షన్లు ఉన్నాయి ఈరోజు ఎన్ని టెన్షన్లు తెలుసా మనిషికి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పనుల మీదే చిత్తం కానీ తన ఆత్మ మీద గురువు మీద
ఎవరికి చిత్తం లేదు. కానీ గురువు అంటే ఎవరు, మహాత్ముడు ఎలా ఉంటారు, సంతులు అంటే ఎవరు, ఈరోజు మనకు బాబా గారు వివరంగా మనకు అనుభవాల ద్వారా దర్శనం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కలిగించారు. లేకపోతే మనమందరం కూడా పూజలలోనే వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ కర్మకాండాల నుండి మనల్ని బాబా గారు దయ వల్ల మనము ఏనాటి ఆత్మల ఆ బంధుత్వమో బాబా గారికి ఆ పరమాత్మ కానీ ఈనాడు అందులోకి వెళ్ళి ఆ లోయలోకి వెళ్ళి మనల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. అలాగే బాబా గారు ఇక్కడ దామోజీకి మేము ఇట్లానే వచ్చినాము, బాబా గారు అక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడ ధ్యానంలో కూర్చున్నాము. ఆ ధ్యానంలో గజ్జల शब्दमो इतला मी या क्षेत्राकडे जाणार आहे, मी मलंगी तिकडे जाणार आहे, मी कुठं जाणार आहे. तिथे येऊन बसले आणि रात्र त्यांनी इथंच गुजारली. काही दिवसाला त्याला करमायला लागलं इथं आणि ते ध्यानाला बसायला लागले. काऊन तर बाबाजी त्यांच्या मनामध्ये पहिले भजन होते, ढोलक वाजवत होते. त्यांची आई संतांचे भजन म्हणत होती, ते बाबाजीची आई भजन म्हणत होती. आमची एक बहीण आहे जमगावला, आता बी ते अगोदरचे जे भजन होते ते आठवतात तिला, ते सांगते भजन म्हणजे ते अगोदर कुणाकुणाला सांगत होते ते गात होती. तर माणसाला आध्यात्मिक आपल्या वंशजामध्ये भेटते, म्हणजे पूर्वजन्माचं पुण्य ज्याला म्हणतात, पूर्वजन्माचं पुण्य आहे. त्याचं असं नव्हे की आम्ही 2-4 जन्म घेतले, ते आपले आजे याच्यामध्ये असतील, आमची माय असत, आमची मावशी असत, तर याला पूर्वजन्माचं पुण्य म्हणतात. पण सहज भाषेमध्ये माणसाला वाटते मी काहीतरी 2-3 जन्म मेलो नंतर आणि जन्मलो, हा त्याचा नव्हे उल्लेख. त्या पुण्यामुळे काहीतरी घडत असते. आणि इथं संतांची भूमी आहे. इथं तुकाराम महाराज, ज्ञानेश्वर, साईबाबा, कबीर खूप मोठे महान संत झाले. आध्यात्मिक माणसाला कधी बी विचार करायचा असला तर कोणत्या तरी ज्ञानापासून माणूस बदलतो. फुलाजी बाबा इथं आले, त्याला देव बनवायचं नव्हतं, सद्गुरू बनायचं नव्हतं. त्यांनी या मूर्ती लोकांमध्ये जन्म घेतला. या सृष्टीला पंचतत्वाने बनवलेली आहे. एक याला मूर्ती लोक म्हणतात आणि जीवन लोक. मग या पृथ्वी तलावर जेवढे बी आम्ही जन्मलो, आम्ही मूर्ती लोकांमध्ये जन्मलो असं समजायचं का जगण्याच्या याच्यामध्ये जे जगायलो हे जीवन लोक समजू का मृत्यू लोक समजू. आणि फुलाजी बाबा जेव्हा आपल्या सानिध्यामध्ये होते 60-70 वर्षे, ते मृत्यू लोकांमध्ये होते का ಬೇಕೆ ವಾತುನಿಗೆ ನಾ ಕರೆ ಮಾಚಲೆ ಆನಂದ ಆಗ್ತಾ ನಾಕು ಆನಂದ ಆಗ್ತಾ ಬಾಣಪಾಲ್ ಬೀತಯೋ ಅದ್ಗಿರ್ ನಾಕ್ खावचले ते आनंद लागता सगळ्या देशची सोडांतंते पलवीता ते ಅದೇ ಜಾಗತಾಗನ್ನ ఆయన వచ్చి మొత్తం సాంగటలు ನನ್ನ ಈ ಜಾಗತಾಗ ಏಕೆ ಪರೋ ಇಂಕೆ ರಾಂಜಿ ಘಟಮಂತ ಆ ಜಾಗತಾಗ ಬೇಕಿ ನನ್ನ ध्यान केंद्र ते पहिले प्रथम एक वाच पाजा बेमारी दुःख दलिंदर सर्व काही दूर होऊन त्यांच्या आशीर्वादाने सुख भेटत आहे. त्यासाठी की बाबाजी 12 वर्ष जे ध्यान केले या जंगलामध्ये ध्यान करून या जागा त्यांच्या दुर्टी पाठ धरकून बाबाजीच्या अंगावर यायचे. तेव्हा बाबाजीने प्रेम दृष्टीने त्यांच्याकडे बघायचं. जसं आमच्या लाखो लेकराकडे बाबाजीने प्रेम दृष्टीने पाहिलेलं आहे, त्या प्रकारे पासूनच सुद्धा बाबाजीने त्याच दृष्टीने पाहिलं. पण खरं जर पाहसाल तर जोपर्यंत आपल्याला हे दिव्य दृष्टी किंवा आत्मज्ञान होत नाही तोपर्यंत हे ग्रंथ करत नाही. इथं काय झालं आता मंत्र जे आपण म्हणतो 21,600 जप ऑटोमॅटिक चाललेलं आहे. कोणी ओंकार म्हणलं त्याला, कोणी ओम म्हणलं, कोणी सोम म्हणलं, कोणी पंचाक्षरी आगाव हे आता काहीतरी लावून दिले. पण खरं पाहिलं तर श्वासच आहे. हा मंत्राचा उद्देश एवढा आहे. आता काही अशी प्रथा झाली की इण्याशिवाय आमचं कीर्तनच होऊ शकत नाही. इना पाहिजेच, पण इण्याचा देखील दिशाभूल झाली. तुकाराम बाबानं जुन्या महात्म्यानं या इण्याचं भजन केलंच नाही. हा पंचतत्वाचा इना गुरु बिन वादेवेना 4 खुंट्या 4 माने सोहम शब्द उमटे धोनी. सोहम
सोहम शब्द उमटे ध्वनी निर्गुण तार लावयला माया घोर मिळविला तुका म्हणी ऐसा विना गुरु विन वाजविना.